మీరు మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా స్ట్రెయిన్ అవుతారేమో. అవును మమ్మీ, పార్థు ముందు నుంచే వద్దని అంటున్నాడు, కానీ నువ్వే వస్తానంటున్నావు. నువ్వెక్కడ స్ట్రెయిన్ అవుతావో అని మేము ఆలోచిస్తున్నాం. అమ్మా చాందిని, తల్లికి ఎప్పుడూ కూడా పిల్లలు బరువు కాదు, బాధ్యతే అవుతారు. ఆ బాధ్యత కూడా ప్రాణంతో సమానంగా ఉంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు. నిన్ను నీ తల్లి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకే డాక్టర్ ఏం చెప్తుందో వినాలని నాకు కూడా ఉంటుంది కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని చెప్పి నేను కూడా మీతో వస్తున్నాను. వరుసగా ఇంట్లో జరిగినటువంటి సంఘటనల వల్ల నీ ఆరోగ్యం గురించి నేను పట్టించుకోలేకపోయాను. దాని ప్రభావం ఏంటనేది డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. ఇక మీదనైనా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది. అందుకే వస్తున్నాను. చూడండి, ఇందులో నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి మీరేమనుకోవద్దు. పిల్లల విషయంలో నేనెప్పుడూ ఇబ్బంది పడను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత. అత్తయ్య, మీరు పిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తారో మీరు మళ్ళీ మాకు చెప్పాలా ఏంటి? మా అందరి మీద మీరు ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారో మేమే కళ్ళారా చూస్తున్నాం కదా. కానీ కొన్ని బాధ్యతల్ని మాకు వదిలేయండి. ఎందుకంటే అన్ని బాధ్యతల్ని మీరే మోయడం వల్ల మీకే స్ట్రెయిన్ అవుతుంది. మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది కదా అని నేను ఇలా మాట్లాడుతున్నానంతే. మీరు రాకూడదని నా ఉద్దేశం కాదత్తయ్య. అపార్థం చేసుకునేటువంటి ఊర్మిళ ఇప్పుడు లేదులే పార్థు. పార్థు, నేను నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాననేది, మీరు కూడా నా గురించి అంతకన్నా గొప్పగా ఆలోచిస్తున్నారని చెప్పి భాను ఎప్పుడూ నిరూపిస్తూ ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని ఇదివరకు నేను చాలా పెద్దగా చేసి చూసేదాన్ని. కానీ భాను నన్ను పూర్తిగా మార్చేసింది. ఇంటి గురించి తను తీసుకుంటున్నటువంటి బాధ్యత గాని, మీ అందరి విషయంలో తను చూపించినటువంటి కేరింగ్ గాని నన్ను పూర్తిగా మార్చేసింది. భాను, 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 భాను. మమ్మీ, ఏంటత్తయ్యా, ఏమైంది అలా అరిచారు? పార్థు, భాను, పార్థు. భానువా? ఎక్కడ మమ్మీ? భాను ఏంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నావు? భాను అంటున్నావేంటి? అవునమ్మా, నిజం. భాను, భాను కనబడింది. అత్తయ్య, మీరు కార్ దిగద్దు, నేనే అటు యూటర్న్ తీసుకుంటాను. కూర్చోండి. త్వరగా పని పార్థు. భాను, భాను ఆగు. భాను, 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 అదిగో భాను అక్కడ. భాను ఆగు. చాందిని, 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 ఏమైందమ్మా? మమ్మీ, కడుపు నొప్పి. అయ్యో,
తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అమ్మా. చాంద్రి నీకేం కాలేదు కదా? అత్తయ్య మీరు చాంద్రిని తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నేను భానుని పట్టుకుంటాను. అది కాదు పార్థు. అబ్బా ఇంకేం మాట్లాడకండి అత్తయ్య, భాను వెళ్ళిపోతుంది. మీరు చాంద్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. అది కాదు. రండి అత్తయ్య. చాందిని, చాందిని నీకే కాదమ్మా. చాంద్రి, చాంద్రి, చాంద్రి నువ్వేం కంగారు పడకు. అత్తయ్య నేను హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఓకేనా? అత్తయ్య బయలుదేరండి. భాను, భాను ఆగమ్మా. భాను ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. భాను, 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 భాను ఆగమ్మా. భాను, భాను. ఏయ్, రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు చూసుకునే పని లేదా? సారీ అండి. కాస్త పక్క నుంచి పరిగెట్టవయ్యా. భాను, అమ్మా భాను ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు మాకు దూరంగా ఎందుకుంటున్నావు? ఇదే ఊర్లో ఉంటూ ఇంటికి రాకుండా ఒంటరిగా ఎందుకుంటున్నావమ్మా? కార్తీక్ 24 గంటలు భాను గురించి ఆలోచిస్తున్నాడు. తన శ్వాస ధ్యాస అంతా భాను మీదే ఉంది. అవి మారాలి, కార్తీక్ నావాడిగా మారాలి అంటే నేనే తనని మార్చుకోవాలి. కార్తీక్ ని భాను ఆలోచనలోంచి బయటికి తీసుకురావాలి. ఇంక ఎప్పటికీ రాదు అని కార్తీక్ ని నమ్మించాలి. అది ఇంట్లో ఉంటే జరగదు. ఒంటరిగా ఉన్న కార్తీక్ ని సరదాగా బయటికి తీసుకువెళ్లి నా మాటలతో తనని మార్చుకోవాలి. కార్తీక్ అలా బయటికి వెళ్దామా? నాకెక్కడికి రావాలని లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను ఒంటరిగా వెళ్ళలేను కార్తీక్. నా మనసేం బాగోలేదు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అందరూ ఏదో రకంగా బాధపడుతున్నారని మీ బాధని చూస్తూ నేను మరింత బాధపడుతున్నాను. అందుకే కాసేపు అలా బయటికి వెళ్ళొస్తే మనసుకి ప్రశాంతత దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఒంటరిగా వెళ్ళలేను కాబట్టే నిన్ను సాయం రమ్మంటున్నాను. ప్లీజ్ కార్తీక్, కాదనుకో. సరే పద. బావా హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? కార్తీక్, కార్తీక్ భాను కనిపించింది. కార్తీక్ ఏంటి బావ నువ్వు అనేది? నా భాను కనిపించిందా? అవును కార్తీక్, హాస్పిటల్కి వెళ్తుంటే భాను మాకు కనిపించింది.